హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? అయితే ఈరోజు వీడియో టాపిక్ వచ్చేసి ఏంటంటే లైనింగ్ బ్లౌజ్ అయితే కట్ చేస్తున్నాను. అందులో నేను కట్ చేసే బ్లౌజ్ అయితే మీకు అయితే ఇక్కడ ఒక పిక్ చూపిస్తాను, ఒక ఫోటోని అయితే చూపిస్తాను. అది హ్యాండ్స్ అయితే మనం కుట్టాలన్నమాట ఈ బ్లౌజ్కి వచ్చేసి. అయితే ఏంటంటే ఇలా పెద్ద బార్డర్ వచ్చినప్పుడు మనం ఆ బ్లౌజ్ అనేది ఎలా కట్ చేయాలి అనేది ఈ వీడియోలోనైతే చూపిస్తున్నానండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. దీని తర్వాత నెక్స్ట్ స్టిచ్చింగ్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. ఓకేనా? అయితే ఫస్ట్ అయితే కటింగ్ వీడియోని అయితే చూసేయండి. ఇప్పుడైతే హ్యాండ్స్ కోసం అయితే మనము ఒక 2 ఫోల్డ్ చేసిన తర్వాత 4 మడతలు అయితే చేసుకుంటాం కదా. ఇలా మనం 4 మడతలు చేసుకొని అయితే ఇలా పెట్టేసుకోవాలన్నమాట. ఇలా వేసుకున్న తర్వాత మనకు ఎక్స్ట్రా కొంచెం స్ట్రేట్ ఉన్నదా లేదా అని చూసుకొని ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసిన తర్వాత ఒక 1/2 ఇంచ్ అయితే ఎక్స్ట్రా మనం ఖర్చు కోసం అయితే మార్కింగ్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత వాళ్ళైతే మనకు మెజర్మెంట్ కోసం అయితే బ్లౌజే ఇచ్చారనమాట. దాన్ని బట్టి మనమైతే ఈరోజు కటింగ్ అయితే చేస్తున్నాము. ఇలా మనం ఎక్స్ట్రా మన 1/2 ఇంచ్ వదిలేసుకొని హ్యాండ్ని అయితే ఈ విధంగా పరుచుకోవాలి. పరుచుకున్న తర్వాత అదే విధంగా మనకు హ్యాండ్ ఎంత హైట్ ఉన్నది దాన్ని బట్టి మళ్ళీ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం పెట్టుకోవాలన్నమాట. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇది వచ్చేసి హ్యాండ్ హైట్ అయితే చూశారు కదా, 10:30 అవుతుంది. 10:30 ఉన్నప్పుడు మన హ్యాండ్ డౌన్, చంక డౌన్ ఉంటుంది కదా, అది వచ్చేసి అయితే నేను 3:30 తీసుకున్నానండి. అలాంటప్పుడు మనకు చంకలో ముడతలు అనేది రావు. కామన్గా సైజ్ బ్లౌజ్ ఇచ్చినప్పుడు మనం ఎట్లున్నది అట్లనే కట్ చేస్తాం కదా, అలా కాకుండా ఖచ్చితంగా ఇలా పొడుగు చేతులు ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా హ్యాండ్ హైట్ని బట్టి మనమైతే మార్కింగ్ వేసుకోవాల్సి ఉంటుంది. 10:30, 11 ఉన్నా కూడా 3:30 పెట్టేసేయండి. 7, 8 ఉన్నప్పుడు మాత్రం మనం ఏం చేయాలంటే 3 ఇంచెస్ అలా డౌన్ అయితే, చంక డౌన్ అయితే తీసుకోవాలి హ్యాండ్కి వచ్చేసి. ఇప్పుడు చంకలు ఉతికేలా కట్ చేసుకోవాలి హ్యాండ్స్కి వచ్చేసి అనేది చూపిస్తున్నాను కదా. ఒక 1 ఇంచ్ షోల్డర్ దగ్గర నుంచి తీసేసిన తర్వాత మనము ఇటు చంక టైట్ నుంచి వెళ్ళి ఈ 1 ఇంచ్ వదిలేసిన దగ్గరికి హాఫ్ మనం చూసుకొని అందులో నుంచి ఒక 1/2 ఇంచ్ ఇలా ఈ విధంగా మనం మార్క్ వేసుకున్నామంటే వీడియోలో చూపించిన విధంగా మనకైతే ఇక్కడ చంక దగ్గర ముడతనైతే ఎక్కడ వచ్చే అవకాశం అయితే ఉండదన్నమాట. చూస్తున్నారు కదా, ఇలాగనమాట. అయితే ఏంటంటే నేను డౌన్ అనేది లైనింగ్ జాయింట్ చేసిన తర్వాత కట్ చేస్తానన్నమాట. ఎందుకంటే నాకు కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది కుట్టేటప్పుడు. కొంచెం మనం క్లాత్ జాయింట్ చేసిన తర్వాతనైతే నేను చంక డౌన్ అయితే కట్ చేసుకుంటాను అనమాట ఎప్పుడైనా సరే. అయితే ఇప్పుడు ఇది వచ్చేసి ఏంటంటే వెనక పార్ట్, బ్యాక్ పార్ట్ వచ్చేసి కట్ చేస్తున్నాను అనమాట. ఇలా క్రాస్ లేకుండా క్లాత్ని అయితే కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ అయితే వేసుకోండి, ఎందుకంటే మనకు ఖర్చు కోసం కావాలి కదా, దాని ప్రకారం అనమాట. ఇప్పుడైతే నేను బ్లౌజ్ అయితే చూస్తున్నాను. బ్లౌజ్ వచ్చేసి నడుం బ్లౌజ్ వచ్చేసి 31 ఉందన్నమాట. 31లో నుంచి మనం ఎప్పుడైనా సరే కానీ మనకు చంక దగ్గర వచ్చేసి ముడతలు వస్తున్నాయి, అందులో వచ్చేసి కుట్లు కరెక్ట్ స్ట్రేట్గా రావట్లేదని చెప్తూ ఉంటారు కదా, ఇలాంటి ప్రాబ్లం వల్ల వస్తుంది అనమాట. అయితే ఏంటంటే మనము నడుం లూజ్ మొత్తం చూసుకొని అందులో 4 భాగాలు చేసుకోవాలన్నమాట. చేసుకున్న తర్వాత అందులో నుంచి 4 భాగాల్లో ఒక్క భాగాన్ని మనం ఈ విధంగా మన టేప్ తోటి అయితే మార్క్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనకు వెనకాలైతే ఒక ఖర్చు పెట్టుకుంటాం కదా, ఒక 1 ఇంచ్ అయితే వెనకాల వచ్చేసి టక్స్ అయితే పెడతాం కదా, దానికోసం అయితే ఒక 1 ఇంచ్ మార్క్ అయితే తీసుకున్నాను. అలాగే మనకు ఎక్స్ట్రా ఖర్చు కోసం అయితే 2 ఇంచెస్ అయితే తీసుకున్నాను అనమాట. ఇలా తీసుకున్న తర్వాత హైట్ కొలుచుకుంటాను. ఫస్ట్ కింద నడుం లూజ్ చూసుకున్న తర్వాత వెనకాల హైట్ అయితే కొలుచుకుంటాను. అదేవిధంగా చంక డౌన్, చంక దగ్గర ఇక్కడ నడుము దగ్గర నుంచి చంక వరకు ఉంటుంది కదా, అది కూడా కొలుచుకుంటాను. ఒక్కొక్కసారి నేను మెజర్మెంట్ వాళ్ళకి తీసుకున్న తర్వాత నాకు కరెక్ట్ రాకపోతే నేను మళ్ళీ చెక్ చేసుకుంటాను. అయితే ఏంటంటే ఇలాంటి డిజైన్ వచ్చినప్పుడు మనం నెక్ ఎక్కడ తీసుకోవాలని కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం కదా. అయితే ఏంటంటే పైన షార్ప్ ఉన్న దగ్గర కాక కొంచెం డౌన్ ఎక్కడ వరకు ఉంది దాని ప్రకారం అయితే మనం నెక్ అయితే తీసుకోవాలన్నమాట. అయితే ఇలా తీసుకున్న తర్వాత ఏంటంటే షోల్డర్ చెక్ చేసుకోవాలి ఖచ్చితంగా. షోల్డర్ కొంతమందికి ఎక్కువ తక్కువ కూడా ఉంటుంది, కానీ వాళ్ళు ఇచ్చే బ్లౌజ్ ప్రకారం మనం సెట్ చేస్తూ ఉండాలన్నమాట. అయితే నేనైతే ఇప్పుడు ఈ 31 సైజ్కి వచ్చేసి అమ్మాయి కొంచెం బొద్దుగానే ఉంది కాబట్టి ఆవిడకి వచ్చేసి నేను 2.5 నెక్ వెడల్పు అయితే తీసుకున్నాను. షోల్డర్ వచ్చేసి 3 ఇంచులు తీసుకున్నాను. చంకా డౌన్ వచ్చేసి 6 ఇంచులు అయితే తీసుకున్నాను అనమాట. ఒక్కొక్కసారి వాళ్ళు ఇచ్చే బ్లౌజ్ మనకైతే కరెక్ట్ ఉండదు అనమాట. అప్పుడైతే చూసుకోవాలి 6 ఉందా, 6.5, 5 పెట్టాలనా అనేది వాళ్ళ బాడీ పర్సనాలిటీని బట్టి అయితే మనం చూసుకోవాలి. అయితే ఏంటంటే ఈ అమ్మాయి వచ్చేసి డీప్ నెక్ కావాలన్నది, కొంచెం వెడల్పు ఎక్కువ ఉండాలక్క అని చెప్పింది. ఆల్రెడీ ఇది గల్ల చిన్నగానే ఉంది, కాకపోతే వెడల్పు ఎక్కువ ఉందన్నమాట. అయితే వెడల్పు ఎక్కువ ఉన్నప్పుడు గల్లలో ఏం చేయాలంటే మనం చంక దగ్గర వచ్చేసి కామన్గా ఏం చేస్తాం, 1.5, 1.5 తీసుకుంటాం కదా, అలా తీసుకోవద్దు. తీసుకున్నప్పుడు మనకు చంక దగ్గర ముడతలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇట్లా గల్ల వెడల్పు వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే 1 ఇంచే తీసుకోవాలి. బాగా
ముఖ్యమైన థింగ్ అండి ఇదైతే. ఏందంటే చాలామంది చేసే మిస్టేక్ ఇదే. వెనకాల హ్యాండ్ దగ్గర వచ్చేసి ముడతొస్తా ఉంటదన్నట్టు. అలా రాకుండా ఉండాలంటే గల్ల వెడల్పు ఎప్పుడు ఎక్కువైతదో దాని ప్రకారం మనము ఇలా 1 ఇంచ్ అయితే తీసుకోవాలన్నమాట. తీసుకొని మనం కట్ చేస్తే మనకు వెనకాల వచ్చేసి మనకు ఎక్కడ ఈ ముడతలు వస్తున్నాయనే ప్రాబ్లం అయితే రాదనమాట. అయితే దాని తర్వాత మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఇది వచ్చేసి నేను క్రాస్ కటింగ్ మెయిన్ క్లాత్ వచ్చేసి సరిపోయేలా లేదు. కానీ నేనైతే ముందు లైనింగ్ పార్టే కాబట్టి ఇది వచ్చేసి నేనైతే క్రాసే తీసుకుంటున్నాను. ఇలా ఇదే విధంగా చుట్టూ మార్కింగ్ వేసుకొని మనం చంక దగ్గర మార్కింగ్ వేసుకున్నాం కదా వెనక భాగానికి, అది కూడా ఒకసారి అయితే మనం మార్కింగ్ ఇలా చిన్న మార్క్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇలా మన స్క్వేర్ అయితే గీసుకోవాలన్నమాట. ఇలా గీసుకున్న తర్వాత మనం నెక్ అయితే చూసుకోవాలి. నేనైతే కామన్గా ఎక్కువనైతే బ్లౌజులకైతే డైరెక్ట్ వాళ్ళ బ్లౌజ్ ప్రకారమే నెక్ అయితే పెట్టుకుంటూ ఉంటాను అనమాట. వాళ్ళు ఏదన్నా ఎక్కువ తక్కువ అన్నప్పుడు మనం దాన్ని బట్టి అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా పైన నేను ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు వదిలేసి ఈ విధంగానైతే కట్ చేసుకున్నాను. ఓకేనా. అలాగే ముందు చంక డౌన్ కూడా చూసుకోవాలి కదా. అయితే చంక డౌన్ ఏం చేయాలంటే మనం వెనకాల ఎంత తీసుకున్నాం 1 ఇంచ్ తీసుకున్నాం కదా. ముందుకు వచ్చేసి ముందు బాడీ ఒక్కొక్కసారి కరెక్ట్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు మనం ఆల్రెడీ తక్కువ తీసుకున్నాం, వెనకాల గల్లు ఎక్కువైందని. కానీ ముందు ఎక్కడ మార్పులు అయితే జరిగి ఉండదు కదా. అలాంటప్పుడు మనం 1 ఇంచ్ తీసుకోవచ్చు. ఎందుకంటే మనం 1.5 ఇంచ్ తీసుకున్నప్పుడు ముంగట ఏం చేస్తాం 1 ఇంచ్ తీసుకుంటాం. లేదు అంటే ఇక మరీ ఇప్పుడు ఇక్కడ 1/2 ఇంచు వెనకాల 1 ఇంచ్ వచ్చింది కదా అని మనం 1/2 ఇంచ్ తీసుకున్నాం అనుకో, అక్కడ ఏమవుతుందంటే ఇక్కడ ముంగట వచ్చేసి ఇట్లా కట్టేసినట్టు అయ్యి కుచ్చుల్లాగా వచ్చేస్తుంది అనమాట. వెనకాల 1 ఇంచ్ తీసుకున్నప్పుడు ముందు కూడా 1 ఇంచే తీసుకోండి. మీరు టేపు పెట్టి మార్కింగ్ వేసే దాంట్లోనే చాలా మిస్టేక్ చేస్తారు. మార్కర్ దొడ్డు సన్నగా ఉంటుంది కదా, దాన్ని బట్టి మిస్టేక్స్ అవుతూ ఉంటాయి అన్నమాట. అలా మనమైతే వెనకాల 1 ఇంచ్ తీసుకున్నప్పుడు ముందు కూడా 1 ఇంచే తీసుకొని మార్క్ వేసుకోవాలన్నమాట చంక డౌన్ వచ్చేసి. అయితే ఈ చెస్ట్ హైట్ వచ్చేసి వాళ్ళ బాడీ ప్రకారమే తీసుకుంటాను నేను ఎప్పుడైనా సరే. ఎందుకంటే కొంతమంది హైట్ని బట్టి చెస్ట్ హైట్ తీసుకోవాలి అని అంటారు. వెనక హైట్ని బట్టి ఏంటంటే వాళ్ళ బాడీ కొంతమందికి చెస్ట్ తక్కువ ఉంటుంది, కొంతమందికి చెస్ట్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఇచ్చిన బ్లౌజ్ ప్రకారమే నేనైతే హైట్ అది చెస్ట్ లూజ్ని అయితే తీసుకుంటూ ఉంటాను అనమాట. హైట్ లూజ్ కాదండి, హైట్ అనమాట. అయితే ఇలానైతే నేనైతే బ్లౌజ్ ఎక్కువ శాతం అయితే మొత్తం సైజ్ బ్లౌజ్ తోటే కట్ చేస్తాను అనమాట. అలాగే ఇప్పుడు సైడ్కి వచ్చేసి ఒక 1/2 ఇంచ్ అయితే మనం మార్క్ పైకి అయితే వేసుకున్నాం కదా, కిందికి వచ్చేసి షేప్ బెల్ట్ దగ్గర వచ్చేసి అలా వేసుకున్నామంటే మనకు చెస్ట్ దగ్గర కరెక్ట్ కూర్చుంటుంది. ఎక్కడ ముడత వస్తుంది అనే ప్రాబ్లం ఉండదు. చెస్ట్ దగ్గర వచ్చేసి ఫిట్టింగ్ మనం ఇన్నర్ వేసుకున్నట్టు అంటే బ్రా వేసుకున్నట్టుగా కూర్చుంటుంది అనమాట. ఇలా కామన్గా అయితే నేను ఫాస్ట్గా బ్లౌజ్ కట్ చేసేయాలన్నప్పుడు ఈ విధంగానే చూసుకుంటా వేళ్ళతోటి అందాలతోటి మార్క్ అయితే వేసుకుంటాను. ఇలా నాలుగు ఎంతమంది కట్ చేస్తారేమో తెలియదు. అయితే ఇలాగనమాట. అయితే నేను ఏంటంటే ఇప్పుడు షేప్ బెల్ట్ అయితే కట్ చేస్తున్నాను అనమాట. షేప్ బెల్ట్ వచ్చేసి నేను సింగిల్ తీస్తున్నాను. ఎందుకంటే ఈ సింగిల్ తీసినప్పుడు ఏం చేయాలంటే కిందికి 1/2 ఇంచ్ పైకి 1/2 ఇంచ్ మార్కు కలుపుకొని మనం అయితే మార్కింగ్ అయితే వేసుకోవాలన్నమాట. ఖర్చు కలుపుకొని. ఓకేనా. ఇలా షోల్డర్ దగ్గర నుంచి మనం ఇది పెట్టుకున్న తర్వాత ఇక్కడ మనం ఎంత వచ్చింది మనకు ఇప్పుడు షేప్ బెల్ట్ దగ్గర ఇక్కడ ముడతలు రాకుండా ఉండాలంటే ఇలా చూసుకోవాలి. ఇటు ఖర్చుకు 1/2 ఇంచ్ చూసుకోవాలి, అటు పైకి కూడా బాడీ పార్ట్కి వచ్చేసి ఒక 1/2 ఇంచ్ చూసుకోవాలి. చూసుకున్న తర్వాతనే మనం మార్కింగ్ అయితే వేసుకోవాలి. ఆల్రెడీ ఇది మనకు సైజ్ బ్లౌజ్ ఇచ్చారు కాబట్టి షేప్ బెల్ట్ వెడల్పు మాత్రమే సైజ్ బ్లౌజ్ తోటి చూశాను. కాకపోతే ఈ హైట్ షేప్ బెల్ట్ హైట్ ఎంత ఉన్నది ఏం కథ అనేది నేనున్న బ్లౌజ్ ప్రకారం, ఎందుకంటే ఖర్చులతో కలిపి నాకు 2.5 వచ్చింది. చంక సైడ్ వచ్చేసి ముందు సైడ్ వచ్చేసి 3 ఇంచులు పెట్టేసుకున్నాను. అప్పుడైతే అమ్మాయి కొంచెం దొడ్డుగా ఉంటుందని చెప్పిన కాబట్టి అలా పెడితేనే మనకు కరెక్ట్ కూర్చుంటుంది అనమాట బ్లౌజ్ అయితే వాళ్ళు వేసుకున్నప్పుడు. అయితే చూసారు కదండి, బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మీకు ఇంకేదైనా డౌట్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే వీడియోకి అయితే లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోకండి. అయితే ఏంటంటే ఈ బ్లౌజ్ అయితే మనకి ఇచ్చారనమాట. అయితే ఇప్పుడు ఇందులో ఏం చేయాలంటే నేను ఇప్పుడు పిక్ చూపించాను కదా ఫస్ట్ స్టార్టింగ్లో, ఆ హ్యాండ్స్ కోసం అయితే ఈ బ్లౌజ్ అయితే కట్ చేయాలి కాబట్టి మనకైతే ఖచ్చితంగా క్లాత్ అయితే చాలా తక్కువనే పడుతుంది కదా. ఎక్స్ట్రా క్లాత్ తెమ్మంటే అక్క ఉన్న దాంట్లో ఎట్లా కొడతావు కొంచెం కుట్టు అన్నది. కొంచెం మనకు తెలిసిన వాళ్ళే కాబట్టి సరేలే అడ్జస్ట్ చేసి కుట్టేద్దాం అనేసి నేనైతే తీసేసుకున్న. ఎక్స్ట్రానైతే వాళ్ళని ఏం అడగలేదు క్లాత్ అయితే వచ్చేసి. అయితే ఏంటంటే ఇప్పుడు ఇది వచ్చేసి మనకు హ్యాండ్స్ కూడా రావాలి, అందులో బ్లౌజ్ అంతా రావాలి కాబట్టి తప్పదు. బ్యాక్ అయితే ఇట్లా బార్డర్ పెట్టేస్తానని ముందే చెప్పేశాను. అయితే అక్క నీకు ఎలా వస్తే అదే విధంగా కుట్టక్క, కానీ ఎక్స్ట్రా అయితే ఏం క్లాత్ అది తెమ్మనైతే ఏం అడగకని చెప్పింది. ఆమె చెప్పిన ప్రకారం ఇక నేనైతే ఈ విధంగానైతే మెయిన్ క్లాత్ అయితే కట్ చేసుకుంటున్నాను. ఇలా మనకు
ఎప్పుడు కట్ చేసినా సరే కానీ మెయిన్ క్లాత్ వచ్చేసి నేను ఒక 1/2 ఇంచు అలా వదిలేసి కట్ చేస్తూ ఉంటా. అలాగే షోల్డర్ దగ్గర నెక్ అయితే కట్ చేయను అనమాట. కుట్టిన తర్వాతనే కట్ చేస్తా. చాలామంది కొత్త వాళ్ళు అయితే ఫస్టే గల్ల కట్ చేస్తారు. అలా కట్ చేసుకోవద్దు అనమాట. ఇలా నేను చూపించిన విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు నేనైతే ఈ హ్యాండ్కి వచ్చేసి మనం మార్కింగ్ అయితే ఎలా వేసుకుంటామో చూడండి. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు అన్నీ చెప్పేసాను అనమాట. ముందు ఇక్కడ వరకు బార్డర్ పెట్టేసుకోరా, పైకి వచ్చేసి పఫ్స్ పెట్టుకో బాగుంటుందని చెప్పిన. సరే అక్క అని చెప్పింది అనమాట. ఇప్పుడు ఆ మెజర్మెంట్ ప్రకారం అయితే ఇప్పుడు నేనైతే ఈ మెయిన్ క్లాత్ అయితే కట్ చేస్తున్నాను అనమాట. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి హ్యాండ్కి అయితే పక్కకు పెట్టేసుకున్నాము. ఎందుకంటే ఇప్పుడు మనకి ఇది ముందు భాగం రావాలి, అందులో హ్యాండ్స్ కూడా రావాలి కదా. హ్యాండ్స్కి వచ్చేసి పఫ్ కాబట్టి కొంచెం క్లాత్ ఎక్కువనే పడుతుంది, తెలుసు కదా. ఇలాగనమాట. అందుకని ఒకసారి చెక్ చేసుకున్నాను. మనకు మార్కింగ్ వేసుకున్న వరకు కావాలి. అయితే చాలామంది ఏం చేస్తున్నారంటే ఈ డిజైన్ వేసేటప్పుడు సపరేట్ క్లాత్ కట్ చేసి లైనింగ్ కట్ చేస్తారు, మెయిన్ క్లాత్ కూడా కట్ చేస్తారు. మనం లైనింగ్ కట్ చేసుకోవద్దు, జాయింటే ఉండాలి. లైనింగ్ వచ్చేసి మెయిన్ క్లాత్ వచ్చేసి ఖచ్చితంగా మనకైతే కటింగ్ చేయబడుతుంది అనమాట. ఇప్పుడు నేనైతే ఒకసారి ఈ విధంగానైతే చెక్ చేసుకుంటాను, ఇది ఎక్కడ వస్తుంది ఏం కథ అనేసి చూద్దాం. ఫస్ట్ అయితే నేను హ్యాండ్స్కి అయితే కట్ చేస్తున్నాను. అలా కట్ చేసుకొని చూసుకుంటే తెలిసిపోతుంది కదా. అయితే ఒక్కసారి అయితే ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకున్నాను అనమాట. క్లాత్ వచ్చేసి చేసుకున్న తర్వాత అయితే నేను ఏమనుకున్నానంటే స్ట్రేట్ కటింగ్ తీసేద్దాము, అంటే క్రాస్ కటింగ్ లైనింగ్ అయితే కట్ చేస్తాను కదా ముందు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ వచ్చేసి, దీనికి మాత్రం స్ట్రేట్ కటింగ్ అయితే చేద్దామనేసి అయితే అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక మన కస్టమర్ కాబట్టి మనం ఎలా కుట్టినా కూడా వాళ్ళు నచ్చుతారు అనమాట. అందుకని సరే మన ఇష్టంతో నడుస్తుంది కాబట్టి ఈ విధంగానైతే నేను తీసుకుంటాను. ఇప్పుడు ఈ విధంగానైతే 2 హ్యాండ్స్ కోసం అయితే మనం మార్కింగ్ వేసుకున్న కంచెలు మొత్తం ఎంత పొడుగుందో అంత పొడుగు వరకు అయితే మనం ఈ విధంగానైతే కట్ చేసుకున్నాను. అలాగే నెక్స్ట్ బ్లౌజ్ కుట్టేటప్పుడు ఎలా కుచ్చులు పెట్టాలి, ఎలా మార్క్ వేసుకోవాలి అనేది నెక్స్ట్ వీడియోలోనైతే చూపిస్తాను. అది కూడా క్లియర్గా చూడండి. హ్యాండ్ డిజైన్ మొత్తం వచ్చేసి ఓకేనా, చూస్తున్నారు కదా, ఇలాగనమాట. ఇప్పుడు అయితే ఏంటంటే మనం మార్క్ వేసుకున్న కాడి నుంచి ఒక ఇంచున్నర ఎక్స్ట్రా పెట్టుకోండి. మీరు క్లాత్ ఎక్కువ ఉన్నట్టయితే అప్పుడు మనకు కుచ్చులు ఫోల్డింగ్ చేసినప్పుడు మళ్ళీ కరెక్ట్ వస్తుంది, అటు ఇటు ఎక్స్ట్రా అవుతుందనే బాధ లేకుండా. అలాగే వచ్చేసి కిందిది ఉంది కదా లైనింగ్ కట్ చేసుకున్నది, దాని ప్రకారం మనం దానికి కూడా ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకొని అయితే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే నేనైతే ఫ్రంట్ పార్ట్ తీయాలి. అలాంటప్పుడు క్రాస్ కటింగ్ రాదు, అలాగని స్ట్రేట్ కటింగ్ కూడా ఇందులోనైతే రాదనమాట. అయితే ఇప్పుడు దీనికైతే ఖచ్చితంగా ముందు భాగం వచ్చేసి జాయింట్ అయితే వేస్తాను అనమాట. అది కూడా గలీజ్గా కనిపించదు. ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి. ఏంటంటే ఇక్కడ సైడ్కి వచ్చింది వచ్చేసి నా ముందు ఎదురుగా ఉన్నది వచ్చేసి నేను కిందికి జాయింట్ వేస్తాను, ఇది వచ్చేసి ముందుకు అయిపోతుంది. ఇప్పుడు ఆ పీస్ వచ్చేసి దీనికి సరిపోతుంది అనమాట. అలా ఇప్పుడు క్రాస్ బెల్ట్ వచ్చేసి ఏం చేస్తా, షేప్ బెల్ట్ వచ్చేసి ఏంటంటే ఆల్రెడీ మనకు కొంచెం పట్టు బార్డర్ అయితే మిగిలింది కదా, దాంతో అయితే నేనైతే క్రాస్ బెల్ట్ అయితే జాయింట్ వేద్దాం అనుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదా ఈరోజు బ్లౌజ్ తిప్పలు అయితే ఇట్లా అయిపోయిందనమాట. ఇలాగా అనమాట. నేనైతే షేప్ బెల్ట్లు ఇందులో నుంచి తీసేసుకుందాం అనుకుంటున్నాను. ఓకేనా, వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్లో కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, దానికోసం ప్రత్యేకంగా వీడియో తీస్తాను.